చెప్పాలి, తిట్టాలా లేకపోతే సారీ చెప్పాలా, చేసినందుకు థ్యాంక్ యూ చెప్పాలా కూడా అర్థమైతలేదు. సో దానిపైన ఇట్లా ఉంచిరు. క్లయింట్స్ని ఏమనలేను, ఓనర్ని ఏమనలేను, అటువైన రాహుల్ని ఏమనలేను, ఇడున్న నన్ను నేనేమనుకోలేను. బట్ ఇట్లాంటివి చేసినప్పుడు ఇప్పుడు ఆయన తీసేయనంటే మేము ఏడిపోవాలి. పెద్ద పంచాయతీ అది, ఇళ్ళకి కాకుండా స్టూడియో ఇవన్నీ మాట్లాడుతుంటారు. ఇప్పుడు అట్లా ఉంచింది చూసి ఒక్కసారి కడుక్కుంటా, రెండోసారి కడుక్కుంటా, మూడోసారికి ఆయన ముఖానికి వేసి కొడతాను నేను. ఫుడ్ వదులుకోవాలి, బెడ్ వదులుకోవాలి, వాష్రూమ్ కూడా వదులుకోవాలి, సిగ్గు లేకుండా చెప్తున్నాయి నొర్రి. ఇగో ఏడుపు వస్తూనే ఉంటది, ఇట్లానే అవుతుంది. ఓకే, నా స్ట్రగుల్ నేను చెప్పుకుంటా, గట్టిగా చెప్పుకుంటా, ఎందుకంటే మీకు అర్థం అయితే లేదు నేను ఇంకెట్లా చెప్పాలి. అది ఏంది అని అంటే స్టూడియో తీసేస్తున్నా. సో గైస్, ఈరోజు అసలు ఇంట్రో చెప్పాలని అస్సలకే లేదు. మొత్తం మూడ్ ఆఫ్ అంటే మొత్తం మూడ్ ఆఫ్ ఉంది. అస్సలు ఈ వీడియో చేయాలి ఇంట్రెస్ట్ కూడా వస్తలేదు. ఎందుకు వస్తలేదు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము లాస్ట్ వీడియో వేసినాం కదా, దానికి కూడా వ్యూస్ లేవు. చాలా డేస్ తర్వాత వీడియో వేయాల్సి వచ్చింది. అస్సలు చేయాలంటే అస్సలు ఇంట్రెస్ట్ వస్తలేదు. స్టూడియోలో కూడా వర్క్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు రాహుల్ లేడు. ఫస్ట్ థింగ్ ఇక్కడ ఆయన ఫారెస్ట్కి వెళ్ళిండు వాళ్ళ బ్రదర్స్తోని కొంచెం టైం స్పెండ్ చేయడానికి. ఇక్కడ బాగా స్ట్రెస్ అవుతుందని చెప్పి అదే టైంలో ఏమైంది అని అంటే ఇది చాలా అంటే చాలా 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 బ్యాడ్ న్యూస్. మీ అందరితో షేర్ చేసుకుందామని వచ్చిన మీరు అనుకోవచ్చు ఇది ఫేక్ చెప్తుంది మే ఇట్లా అని అనుకొని. ఇట్లాంటి వాటిల్లో ఫేక్ ఎప్పుడూ చెప్పాను నేను. స్టూడియో కోసం కానీ మా కోసం కానీ ఇట్లాంటివి గొడవలు అవుతుంటే అవన్నీ ఓకే, బట్ ఇది మాత్రం అన్నిటికన్నా ఇంపార్టెంట్ మాకు. అది ఏంది అని అంటే స్టూడియో తీసేస్తున్నాం. ఇక్కడ నుంచి స్టూడియో మొత్తానికే తీసేస్తున్నాం. సో అది ఇప్పుడు రాహుల్ లేని టైంలో నాకు అస్సలు బ్రెయిన్ పనిచేసలేదు. నేను ఎవరికి చెప్పాలి అర్థమైతలేదు. సార్ పోయి ఫారెస్ట్లో ఉన్నాడు, ఆయన ఫోన్ కూడా అస్సలు కలుస్తలేదు. నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది, లేదంటే కట్ అయిపోతుంది, లేదంటే ఎంగేజ్ వస్తుంది. అసలు చిరాకు అంటే చిరాకు వస్తుంది. స్టూడియోలో కూడా ఎవరు లేరు. మార్నింగ్ నుంచి ఏం వర్క్ లేదని చెప్పి నేను ఇప్పుడే వచ్చిన అనమాట. అసలు స్టూడియో ఎందుకు తీసేస్తున్నాం, ఏంది దాని వెనుక రీజన్ ఏంది అని అంటే యాక్చువల్గా మన దగ్గర క్లయింట్స్ వస్తారు కదా. ఇప్పుడు క్లయింట్స్ని ఏమంటాం చెప్పండి, క్లయింట్స్ని మనం ఏం చెప్పలేము, ఏం అనలేము. వాళ్ళు ఎట్లా వచ్చినా రిసీవ్ చేసుకునే మన దగ్గర ఉండాలి అది. సో ఇక్కడికి రావడం కొంచెం నాయిస్ అవన్నీ ఆయన కొన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నారు. బట్ ఇప్పుడు ఏమైపోయింది అంటే క్లయింట్స్ ఎక్కువ వస్తున్నారు మన దగ్గర. ఇప్పుడు నేను ఎవరికి ఏం చెప్పలేను, మీరు అరవకండి, మీరు మెల్లగా మాట్లాడండి, మీరు డాన్స్ చేయకండి, మీరు కూర్చొని మాట్లాడండి అని చెప్పి. సో అది ఓనర్ చూసిరనమాట. ఇక్కడ పక్కనే మనకు స్టెప్స్ దగ్గర కొంచెం ఎవరో నాకు ఎంత ఐడియా లేదు. వాళ్ళకి నేను ఎట్లా చెప్పాలి, తిట్టాలా లేకపోతే సారీ చెప్పాలా, చేసినందుకు థ్యాంక్ యూ చెప్పాలా కూడా అర్థమైతలేదు. అది ఓనర్ చూసిండు అనమాట. నార్మల్గా అసలు ఎక్కడు, ఎప్పుడన్నా ఒకసారి రాహుల్తో మాట్లాడాలి ఆర్ఎల్స్ ఏదైనా పైప్ ఖరాబ్ అయింది అంటే మాత్రమే ఎక్కుతాడు. సో అక్కడ ఉంచిరు. వాళ్ళు ఉంచింది కూడా ఎట్లా ఉంచిరు నేను చూపిస్తాను మీకు. ఈ వీడియో మాట్లాడిన తర్వాత బయటకు వెళ్ళినప్పుడు వీడియో చూపిస్తాను. పైన టాప్లో ఎట్లా ఉంచిరో నాకు అర్థం కాదు. అది ఇంకొకటి ఏంటంటే ఇట్లా స్లోప్ ఉంటుంది. సో దానిపైన ఇట్లా ఉంచిరు. అవి రీజన్స్. అండ్ ఇంకొకటి మీరు తప్పుగా అనుకోకండి, స్మోక్ అందరు చేస్తారు, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో మన క్లయింట్స్కి ఏంటంటే మేము కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. అంటే లైక్ ఇక్కడ వద్దు, ఓనర్ ఉంటారు, పక్కనే బేకరీ ఉంది, ఎవరికి వస్తారు ఆన్ ది స్పాట్లో మనకు తెలియదు కాబట్టి కొంచెం ప్రాబ్లం అవుతుంది. కొంతమంది వింటారు, బట్ కొంతమంది ప్లీజ్ మీరు కూడా అర్థం చేసుకోండి. మీకు కూడా చిన్న బిజినెస్ కానీ చిన్న షాప్ కానీ ఏదైనా ఉంటుంది. సో అక్కడ కొంచెం ఇట్లాంటివి ఏమైనా అయినప్పుడు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. నేనైతే చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను, బట్ ఎక్స్ప్రెస్ చెయ్య బయటికి. పోనీ అబ్బాయి మన క్లయింట్సే, వాళ్ళు వేసుకొని వెళ్ళిపోయేంత వరకు మనం ఖుషిగా ఉండాలి, ఏమనొద్దు వాళ్ళని అని చెప్పి. బట్ ఇట్లాంటివి చేసినప్పుడు ఇప్పుడు ఆయన తీసేయనంటే మేము ఏడిపోవాలి. ఏడికోవాలా, ఏం చేయాలా, ఎవరికి ఏం చెప్పాలా, ఆయన పోయేమో ఆడున్నాడు, నేను ఏం ఆన్సర్ ఇవ్వాలో కూడా నాకు అర్థం అవుతలేదు. మీరు అనుకోవచ్చు ఈమె సుకూన్గా కూర్చుంది నిమ్మలంగా అని చెప్పి. ఇప్పుడు వచ్చినా నేను లిటరల్లీ టాటోస్ మార్నింగ్ నుంచి వచ్చినా కూడా నాకు చేతన అవుతలేదు. రాహుల్ కూడా లేడు కాబట్టి ఒక్కదాన్నే ఉండాలి. మళ్ళీ నాకు కొంచెం అనీజీగా అయిపోతా రాహుల్ లేనప్పుడు. వర్క్ మీద కూడా అంత ఇంట్రెస్ట్ రాదు, చేయాలనిపిస్తుంది బట్ అంత ఇంట్రెస్ట్ పెట్టి చేయాలనిపించదు.
ఇప్పుడు అసలు ఏం మాట్లాడాలి కూడా అర్థమవుతుంది. ఇది మెయిన్ ఎందుకు చెప్తున్నా అంటే మీతో షేర్ చేసుకోవడానికి. ఇది కూడా బ్లాగ్ పడుతుందా పడదా మళ్ళీ ఆయన వచ్చినాక డిసైడ్ చేస్తాడు. సార్ వచ్చి డిసైడ్ చేసి అప్పుడు పడుతుందా పడదా చూడాలి. అక్కడ సిచ్యువేషన్ ఎట్లుంది కూడా చెప్పలేము. ఇప్పుడు నేను ఆయనను కూడా ఏం అనలేను. అంటే నువ్వు అక్కడికి వెళ్ళినావు, ఇక్కడ ఇట్లా అయ్యింది, ఫోన్స్ చేస్తే ఫోన్స్ లేదు, మెసేజెస్ చేస్తే మెసేజ్ లేదు, ఫోనే కలుస్తలేదంటే ఇక మెసేజ్ ఎట్లా వస్తుంది చెప్పండి. నాకు ఒక టెన్షన్ ఏమైపోయింది అని అంటే ఆయన ఎప్పుడు సీరియస్గా అంది ఇట్లా ఎవరిదైనా ప్రాపర్టీ ఎవరైనా ఖరాబ్ చేస్తున్నారంటే మీరే అవుతారో లేదో నాకు తెలియదు. నేనైతే బరాబర్ అవుతా. నేనైతే ఇంకా కొట్టడానికి పోతా, అరుస్తా కూడా. ఆయన అసలు నాతో గొడవ పెట్టుకుంటుంటే నాకు ఏం అర్థం కూడా అవుతుంది. ఇప్పుడు నేను ఏం చెప్పాలి చెప్పుర్రు మీరే. క్లయింట్స్ని ఏమనలేను, ఓనర్ని ఏమనలేను, అటువైన రాహుల్ని ఏమనలేను, ఇడున్న నన్ను నేనేమనుకోలేను. స్టూడియో తీసేస్తున్నాం ఫైనల్గా. ఎవరెవరైతే ఇన్ని రోజులు మాకు సపోర్ట్ చేసిర్రు, మా వెనక్కి ఉన్నారు, మా వీడియోస్కి కానీ, యూట్యూబ్కి కానీ, ఇన్స్టాగ్రామ్కి కానీ, అండ్ మన స్టూడియోకి కానీ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఎవరైతే సపోర్ట్ చేసిరో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా అంటే చాలా బాధ అవుతుంది. ఏడ్చినా మీరు మళ్ళీ దానికి ఏమో అనుకుంటారు. ఈ మధ్య నాకు ఏడవాలని కూడా అస్సలు అనిపిస్తలేదు. అది కూడా ఫేక్ అంటుంటే నాకే బాధ అవుతుంది. అర్థం చేసుకునే మీరే ఫేక్ అంటే నేను ఇంకెవరికి చెప్పాలి? ఏం అర్థం అవుతలేదు. సార్ ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. ఒక ఫోన్ చెప్తానే ఉన్నా కదా, ఫోన్ కూడా కలుస్తలేదు. ఆయన ఎప్పుడు వస్తాడు, ఈ ముచ్చట ఎప్పుడు చెప్పాలి, ఇవన్నీ ఎప్పుడు తీయాలి, ఎప్పుడు తీసుకెళ్ళాలి, మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ఆయన రిటర్న్ ఏమంటాడంటే నువ్వేమో చేసినట్టున్నావు అందుకే వాళ్ళు తీసేయమన్నారు. క్లయింట్స్ని ఏమనలేను, నన్ను నేను నాది నేను ఇక పొడుచుకోవాలి, ఇట్లా పొడుచుకొని నొప్పి అవుతుందని ఏడవాలి. అట్లుంది ఇప్పుడు సిచ్యువేషన్. వీడియోస్ కూడా నేను అందుకే చేస్తలేను. వీడియో అనగానే ఏదో ఒక లొల్లు అవుతుంది, ఏదో ఒక పంచాయతీ అవుతుంది. అది చేయడం కన్నా సైలెంట్ ఉండిపోవడం బెస్ట్. ఈ మధ్య వ్యూస్ అసలు మీకు ఏది నచ్చుతుందో కూడా నాకు అర్థమవుతలే. ఈ వీడియో నచ్చుతుంది, ఈ వీడియో నచ్చదు, ఈ కంటెంట్ నచ్చుతుంది. కంటెంట్ వైజ్ చేయాలని అంటే అది ఎటో వెళ్ళిపోతుంది. మేము ఒకటి అనుకుంటాం, అది కొట్లాట అయ్యి ఒకటి అయిపోతుంది. ఇవన్నీ పరిశానలు అవుతున్నాయి ప్రెజెంట్గా స్టూడియోలో చెప్పాలంటే. ఎవ్వరూ లేరు చెప్పుకోవడానికి. వచ్చిన క్లయింట్స్తోని అది ఏదైనా మాట్లాడదామంటే వాళ్ళు అక్క మీ వీడియోస్ మంచిగా ఉంటాయి, మీరు వీడియోస్ కంటిన్యూస్గా చేయండి అంటే ఇది మొత్తం ఇట్లా పలిగిపోతుంది. నేను ఇప్పుడే ఆపేద్దాం అనుకున్నా కదా, వీళ్ళు ఇట్లా చెప్తున్నారు ఏంది, సరే పోనీ రాబోయే వీళ్ళ కోసం అన్నా చేయాలి అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేసామో లేదో ఈయనతో లొల్లి. ఎక్కడ నుంచి చూసినా ఏదో ఒకటి. నేను ఫస్ట్ బయటికి పోయి చూపిస్తా అసలు ఏం చేసిర్రు ఏందని. ఇగో ఇక్కడే మన ఈ డోర్ ఉంటుంది కదా, ఈ డోర్ ముందు నుంచి వెళ్ళినాం అనుకోండి, మీకు చూపిస్తాను నేను. అక్కడే స్మోక్ చేస్తారనమాట నార్మల్గా క్లయింట్స్ ఎవరన్నా సరే. ఇప్పుడు బేకరీ ఉంది చెప్పినా కదా, బేకరీ ఉంది, క్లయింట్స్ వస్తూనే ఉంటారు. ఇప్పుడు మన దగ్గరకు కూడా వస్తుంటారు. అక్కడ స్మోక్ చేసే వాళ్ళు ఇక్కడ వస్తున్నారు అనుకోండి, వేరే వాళ్ళకి డిస్టర్బ్ అయిపోతుంది. నువ్వు తాగకు, ఇక్కడ నుంచి జరుగు అని అంటే లొల్లి, పెద్ద పంచాయతీ. అది ఇళ్ళకి కాకుండా స్టూడియో ఇవన్నీ మాట్లాడుతుంటారు. గొడవలు కూడా అయినాయి గైస్, లిటరల్లీ చెప్తున్నా. రాహుల్ని ఒక ఆయన అయితే ఎంత చీప్ అంటే, ఇప్పుడు నేను ఆయనని చీప్ అన్నా మీరు మళ్ళీ క్లయింట్స్ని చీప్ అంటుర్రు అని అంటే అది నా ఫీలింగ్ బై. నేను మీకు ఎట్లా చెప్పాలా? కొట్లాట పెట్టుకుంది అంటారు, ఒర్రుతో ఒర్రింది, ఏడుస్తే ఫేక్ అని అంటారు. నేను ఇంకెట్లా ఎక్స్ప్రెస్ చేయాలా? మీకు ఎట్లా అర్థం అవుతుంది? నాకు లిటరల్లీ చెప్తున్నా, నాకు అస్సలు చెప్పుకోవాలని లేదు. ఇప్పుడు కూడా ఏడుపు వస్తుంది, ఏడుస్తే మళ్ళీ ఇది ఒకటి. ఈమె ఏడుస్తుంది, ఈమె ప్రతి దాంట్లో ఏడుస్తుంది అంటే అది నా ఎమోషన్. ఇప్పుడు నేను మీకు ఎట్లా చెప్పాలి? కొంతమంది తిండిలో చూపిస్తారు, కొంతమంది ఏడుపులో చూపిస్తారు, కొంతమంది నవ్వులో చూపిస్తారు. ఇప్పుడు పళ్ళు పెట్టి నవ్విన అనుకో, ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, పళ్ళు ఓపెన్ చేసుకొని అని అంటారు. నవ్వినంత మాత్రాన కూర్చుంటారా? చెప్పురు ఒక మాట. ఏడ్చినంత మాత్రాన ఎప్పుడు ఏడ్చుకుంటానే ఉంటారా? నాది ఎట్లా చెప్పాలి బయటికి అర్థం కాక నేను అట్లా చెప్తా. ఇప్పుడున్న సిచ్యువేషన్కి అసలు ఏడుపు కూడా వస్తలే, మళ్ళీ మీరు ఏమంటారో అని చెప్పి. అస్సలు సిచ్యువేషన్ బాగాలేదు స్టూడియోలో. క్లయింట్స్ వస్తున్నారు, బట్ చెయ్యాలి, వాళ్ళతో మాట్లాడాలి. ఇప్పుడు ఒక క్లయింట్ వస్తారు, వాళ్ళతో 10 మంది వస్తారు. ఇప్పుడు నేను మీరు మాత్రమే రండి, వాళ్ళు మాత్రమే, నాకు నీ టాటో వద్దు, నువ్వు వద్దు అని చెప్పి వెళ్ళిపోతారు. ఇంతగానో మొర్రుతున్నా చిరాకంటే చిరాకు వస్తుంది. ఒక ఫుడ్ ప్రాపర్గా ఉండదు, ఒక నిద్ర సరిగ్గా ప్రాపర్గా ఉండదు. టాటోస్ కోసం అన్నీ వదిలేసుకోవాలి, రిలేషన్షిప్ వదులుకోవాలి, ఫ్యామిలీని వదులుకోవాలి, ఫుడ్ వదులుకోవాలి, బెడ్ వదులుకోవాలి, వాష్రూమ్ కూడా వదులుకోవాలి. సిగ్గు లేకుండా చెప్తున్నాయి నొర్రి. వాష్రూమ్ కూడా వదులుకోవాలి లిటరల్లీ. మేము ఎప్పుడు దానికి ఫీల్ కాలేదు. ఇప్పుడు స్టూడియో తీసేసేయాలంటే ఎడవై పెట్టుకోవాలా? ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఇంకొక ముచ్చట, తప్పుగా అనుకున్నా ఓకే, మీరు ఏమైనా అనుకోరు. ఇప్పటి నుంచి చెప్తున్నాను నేను, ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి చెప్తున్నా పర్టికులర్గా. ప్రతి దగ్గర టాటూ స్టూడియో మేము ప్రొఫెషనల్గా చేసుకొని ఏం చేసుకోవాలి? మాకన్నా ప్రొఫెషనల్గా కూడా ఉన్నారు.
బట్ మేము ఎందుకు బయటకు వస్తున్నామంటే మేము వీడియోస్ చేస్తాము, మేము మమ్మల్ని 10 మంది గుర్తుపడతారు, ఇట్లా చెప్తే నన్ను అర్థమవుతుంది అని చెప్పి. ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పండి. దాని ప్రకారం స్టూడియోని అయితే ఫైనల్గా ఇక్కడ నుంచి తీసేస్తున్నాం మొత్తానికి. రాహుల్ వచ్చిన తర్వాత దెబ్బలు పడతాయా, ఒర్రుతాడా, కొడతాడా, చేస్తాడా, లేదంటే ఇది తీసుకొని ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోతాడా కూడా తెలియదు నాకు. మొత్తం ఆయన వచ్చిన తర్వాత తమాషా చూడాలి. ఇక నేను అంతే ఇప్పుడన్నా మాట్లాడుతున్నా, ఆయన వచ్చిన తర్వాత ఇక మీటలు ఏమి ఉండవు. నువ్వే చేసినావు, నువ్వేదో చేసినట్టున్నావు, నువ్వేదో అన్నట్టున్నావు, ఇక ఇట్లాంటివి వస్తాయి. నేను అప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి చెప్పినా కూడా ఈమె ఒక్కతే ఉంది, మేమైనా చేసినట్టుందా, అందుకే స్టూడియో తీసేయమంటారు. ఇక ఇట్లాంటి మాటలు వస్తాయి. ఇవన్నీ ఎంత గ్యాదర్ చేసుకున్నాం, ఎంత ఎమోషన్స్, ఎంత ఫీలింగ్స్, ఎంత క్లయింట్స్ లవ్, ప్రతి ఒక్కటి కష్టంతో వచ్చింది. ప్రతి ఒక్క చిన్న వస్తువు మనకి ఇక్కడ. అవన్నీ పట్టుకొని నేను ఎక్కడికని వెళ్ళాలి. ఇంకొకటి ఏంటంటే, నేను పర్టికులర్గా చెప్పాలి అని అంటే, నేను ఈ ఇండస్ట్రీకి రావడం రీజన్ రాహుల్. నాకు అసలు ఈ టెన్షన్సే లేకపోతుండే కదా. సీదా పొద్దున పనికి పోతుండే, సాయంత్రం వస్తుండే, నిమ్మలంగా తింటుండే, పంటుండే, నేను కలుస్తుండే, ఏ పరిశాన్ లేకుండా ఉంటుండే. ఇళ్ళకి తీసుకొచ్చినప్పటి నుంచి చెప్తున్నా కదా, అసలు ఇగో ఏడుపు వస్తూనే ఉంటుంది, ఇట్లానే అవుతుంది. నాకు ఎంత కంట్రోల్ చేసుకొని ఏం చేసుకున్నా ఇట్లా వస్తుంటది. ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పుర్రి? మీకోసం నైట్ ఇవన్నీ చెప్తే మీరు అనుకోవచ్చు, ఈమె కాక చేస్తుందా పని, ఈమె కాక ఉంటుందా అని చెప్పి. ఎవరి పని వాళ్ళకే తెలుసు, ఎవరి స్ట్రగుల్ వాళ్ళకే తెలుసు. ఓకే, నా స్ట్రగుల్ నేను చెప్పుకుంటా, గట్టిగా చెప్పుకుంటా. ఎందుకంటే మీకు అర్థం అయితే లేదు, నేను ఇంకెట్లా చెప్పాలి? నాకు వ్యూస్ ఏంటి, నేను అడుక్కోవడానికి కూడా రెడీగా ఉన్నా. ఏం కంటెంట్ చేయాలి చెప్పుర్రి? నైట్ మొత్తం కూర్చొని మేము టాటోస్ చేసుకుంటాం, 2 అవుతుంది 3 అవుతుంది. ఇవన్నిటి కోసం నేను మా ఫ్యామిలీకి కూడా దూరం అవుతాం. సీరియస్గా చెప్తున్నా. మా మమ్మీ కాల్ వచ్చినా ఇగ్నోర్ చేస్తా, డాడీ కాల్ వచ్చినా ఇగ్నోర్ చేస్తా. వాళ్ళు 9 o'clock నుంచి నాకు కంటిన్యూస్గా కాల్ చేస్తూనే ఉంటారు. ఎప్పుడు వస్తావు, నీ పని అయిపోదు, నీకు కాకుంది పని. వాళ్ళు కూడా అట్లానే అంటారు. మీరు అర్థం చేసుకోక, వాళ్ళు అర్థం చేసుకోక నేను ఏం చేయాలి? ఇంతగానం సంపాదించి, ఇంతగానం వర్క్ నేర్చుకొని వేస్ట్. ఇప్పుడు ఆయన పక్కన లేడు కాబట్టి నేను ఇంకెవరికి చెప్పాలి? మీకే చెప్పాలి. మీరన్నీ వింటారేమో చూస్తా. మీరు కూడా అయినారు అని అంటే యూట్యూబ్ కూడా తీసేస్తా, ఇన్స్టాగ్రామ్ కూడా తీసేస్తా, అన్నీ తీసేస్తా. సింపుల్. అన్నీ తీసేసి నాది నేను ఉంటాను. నేను ఎట్లయినా వీడియోస్ అప్లోడ్ చేయను, రెగ్యులర్గా ఉండను యూట్యూబ్లో. ఐ స్వేర్ చెప్తున్నా, నాకు మొత్తానికి ఇంట్రెస్ట్ వస్తలేదు. వీడియో అనగానే ఇగో లొల్లిలు, ఇది లేకపోతే టాటోది లొల్లి, టాటోది లేకపోతే ఇంట్లో లొల్లి, ఇంట్లో లేకపోతే పెళ్లి లొల్లి. అన్నిటికన్నా మెయిన్ ఇవి ఎందుకున్నాయిరా నాయన, ఎందుకు లవ్ చేసినాము, ఎందుకు ఈ పరిశాన్లన్నీ మూసుకొని పనికి పోతే సాయంత్రం వచ్చే వరకు, లేదంటే నెల తిరిగే వరకు పైసలు పడతాయి. గుద్దా నోరు మూసుకొని అన్నం తిని వండుకోవచ్చు అని అనుకుంటా. సీరియస్గా చెప్పాలంటే మీరు అనుకోవచ్చు ఈమె కోపంలో గలీజ్ మాటలు ఎవరికన్నా వస్తాయి, నాకు బరాబర్ వస్తాయి. ఇంకా నేను కానీ మస్తు కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నా. ఇది తీసేసిన తర్వాత హాలత్ ఏంది నాకైతే అర్థం అవుతలేదు. ఈ వీడియో ఈడికే బంద్ చేస్తున్నా. అండ్ ఇంకొకటి నేను చూపిస్తా అని చెప్పిన కదా, అది చూపిస్తా పర్రి. ఇప్పుడు ఫస్ట్ గొల్లం పెట్టుకొని చేసుకున్నా గైస్. ఏం చేయాలి, నేను ఒక్కదాన్నే ఉన్నా కదా, మస్తు పరిశాన్లు ఉంటాయి. ఇక ఇది బయట నేను చూపిస్తున్నా చూడండి కంటిన్యూగా. ఇగో ఈడ ఉంచిర్రు, ఓకే, నేను అర్థం చేసుకుంటా. ఈడ సైడ్కి కాబట్టి ఈడ ఎవడు ఉంచుతాడు, ఈడ ఎవడు ఉంచుతాడు, ఎవడు ఉంచగలుగుతాడు? ఇక ఎక్కడైనా చూడురు మీరే. ది స్టూడియో సిచ్యువేషన్ ప్రెజెంట్గా. గైస్ చూసిరు కదా. ఇప్పుడు మీరు ఏమనాలా నేను చెప్పుర్రి. కోపం కావాలా, నవ్వాలా, పల్లిక్కిలిచ్చుకుంటా, లేదంటే మంచిగా అయిందని అనుకోవాలా, ఏడవాలా చెప్పుర్రి మీరే. మీరు చెప్పిన దాని ప్రకారం నేను డిసైడ్ అవుతా. ఇప్పటి నుంచి నేను నవ్వను, నేను ఏడవను కూడా. ఇప్పుడు మళ్ళీ ఏడుస్తా, అదొకటి చెప్తానే ఉన్నా కదా. ఇప్పటికీ 4-5 సార్లు చెప్పినా అనుకుంటా, నాకు కూడా కౌంట్ లేదు. ఏడుస్తే మళ్ళీ ఏడ్చింది అంటారు కదా. ఇప్పుడు మీరు కమెంట్ చేయర్రి. నెక్స్ట్ టైం ఒకవేళ నేను ఉంటే, ఈ స్టూడియో ఇట్లానే ఉంటే, లేదంటే ఆయన వచ్చిన తర్వాత మాట్లాడితే డిసైడ్ చేస్తే కడుపుకు అన్నం ఉండదు. ఇప్పటికీ కూడా తినలే నేను. అట్లా ఉంటుంది. చూడనిక పాజిటివ్గా కనిపిస్తారు, వీళ్ళకి ఏం పని పాటలు ఉంటాయి, జస్ట్ పోతారు, వేసుకుంటారు, నవ్వుకుంటారు, వస్తారు, పనులు కూడా ఏముండవు అని అనుకుంటారు. ఒవ్వని బాధ ఆయనకే తెలుసు. ఇప్పుడు మీరు దీనికి ఇక ఏమని అనుకోరు గైస్, నేను అలసిపోయినా చెప్తున్నా కదా. అలసిపోవడం అంటే మొత్తానికి అలసిపోయినా నేను. వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు అంటే బతకనికనే నాకు టైం సరిపోతుంది. నేనేమనుకుంటున్నాను ఆలోచించనిక లేదు. ఇప్పుడు స్టూడియో విషయంలో కూడా అట్లనే లేదు. ఆయన వచ్చిన తర్వాత ఆయన డైరెక్ట్ డెసిషన్ తీసేసుకుంటాడు. నువ్వు అన్నావు, చలో రైట్
నీది నువ్వు ఉండు, నాది నేను పని చేసుకుంటా, ఫ్రీలాన్సింగ్ చేసుకుంటా అంటాడో, లేదంటే వేరే దగ్గర పెట్టుకుంటా అంటాడో. అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే అన్నీ మూసుకొని వెళ్ళిపోవాలి. నా భాషలో చెప్పాలంటే ఇక మీరు అనేది అనుకోర్రి. ఇది నేను చెప్పాలి అనుకున్నా, నేను వీడియో చేయాలి అనుకున్నా, అట్లా ఉంచిన వాళ్ళని మీరు ఏమంటారు చెప్పుర్రి. క్లయింట్స్ వీళ్ళు అది ఇది తాగుడు అన్నీ నడుస్తున్నాయి మన స్టూడియోలో, చెప్తున్నా కదా. ఎవరిని ఏమనలేము అసలు, ఏమని అంటాము. ఇప్పుడు క్లయింట్స్ ఇంపార్టెంట్. నువ్వు ఈరోజు నాకు తాగినావు కదా పో అని అంటే అయిపోయా. ఎవరిని లాస్? మాది లాస్, నాదే లాస్. 15 నిమిషాలు వాళ్ళని బేర్ చేసి వాళ్ళకి చెప్పింది ఎక్స్ప్లెయిన్ చేసి వాడు వినకపోతే మళ్ళీ చెప్పిందే మళ్ళీ చెప్పి మమ్మీ చిన్నప్పుడు వద్దు వద్దు అంటే మెడల మీకని పెట్టి అన్నం పెడతాడు చూడు, ఎగ్జాక్ట్ అట్లా మాట్లాడుతూనే ఉండాలి. తినేటప్పుడు చేస్తారు అవి అన్ని వర్క్ కోసం అంటే ఓకే, నార్మల్గా కాల్స్ కూడా వస్తాయి. ఇప్పుడు నేను వాళ్ళని ఏం అనలేను, మూసుకొని మాట్లాడాలి. అవునా చెప్పండి ఓకే నవ్వుకుంటా. ఆ టైంలో చిరాకు వస్తుంది, నాకైతే కిర్రమంటుంది నా మైండ్ అట్లాంటిది. మరి నేనేం చేయాలా? అందరు కామ్గా మీలక నేను కామ్గా ఉండలేను, నా కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు అట్లా ఉంచింది చూసి ఒక్కసారి గడుకుంటా, రెండోసారి గడుకుంటా, మూడోసారికి అని ముఖానికి వేసి కొడతాను నేను. అంత కోపం వస్తుంది. ఒక చిన్న పని వల్ల ఇదంతా తీసేసుకోవాలి అంటే ఇంత పెద్దగా నాకే ఇంత కోపం వస్తుందంటే ఒక్కసారి మీరే ఆలోచించురి. ఇదంతా క్రియేట్ చేసిన రాహుల్ సిచ్యువేషన్, ఆయన లోపల ఏం ఫీల్ అవుతున్నాడొచ్చు, చెప్పిన తర్వాత ఎట్లా రియాక్ట్ అవుతాడు. మాటలు ఏముండయి, నొర్రుతాడు, ఏదేదో మాట్లాడేస్తాడు, ఏదేదో చెప్తాడు, చెయ్యనికి కూడా రెడీగా ఉంటాడు. అట్లా అయిపోతాయి కొన్ని సిచ్యువేషన్స్, చెప్పలేము ఏది ఏమవుతుంది. ఇంత పెద్దగా క్రియేట్ చేసుకొని ఒకటేసారి కూలిపోతుంది అంటే ఎవరికన్నా బాధ అవుతుంది. ఇంకొక మెయిన్ ముచ్చట ఏంటంటే ఆల్రెడీ ఇట్లా ఒకసారి అయింది మా సార్కి మంచిగా చెప్తే అర్థం కాదు కదా. ఆల్రెడీ ఒకసారి అయింది ఇట్లానే ఒక సీన్ అయితే, పక్కన పోలీస్ స్టేషన్ దాకా పోయింది ఆ సీన్. ఒకసారి కింది దాకా లొల్లి కోసం పోయింది, ఆడైతే ఆడు పిచ్చోడా మంచోడా మనిషా ఏమన్నా కూడా తెలియదు, అదొక లొల్లి అయింది. దాని తర్వాత పోలీస్ స్టేషన్ దాకా నేను ఫస్ట్ టైం ఓవన్ కోసం పోలే పోలీస్ స్టేషన్కి, ఆయన కోసం పోవాల్సి వచ్చింది. ఇక పోవాలి, మనం ఒక దగ్గర ఉన్నాము, ఒకళ్ళకి కావాలి అని అన్నప్పుడు మూసుకొని పోవాలి. అన్నిటికీ పోయినాం, మాట్లాడుకున్నాం, వచ్చినాం, మాదే తప్పు అని అన్నారు. రాహుల్కి సంజాయించిన మన మాట విన్నాడు కదా, ఆయన తోపు కాబట్టి నేను వదిలేసినగా, నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకోసారి, నన్ను మాత్రం తీసుకుపోయినావు కదా అని చెప్పి అది మొత్తం కడిగి ఇక్కడి నుంచి కింది వరకు పెయింట్ వేసి కడిగి క్లీన్ చేసి ఎవరికి అవసరం ఉంటుంది గైస్. మనకు మంచిగా కనిపించాలి, మన స్టూడియో మంచిగా కనిపించాలి, బయట వాళ్ళకు చూసిన వాళ్ళకు లుక్ రావాలి, ఇంకా ఇంప్రెషన్ రావాలి వాళ్ళకి మన స్టూడియో మీద అని చేస్తారు. బట్ అది మొత్తం ఫ్లాప్ అయిపోయింది. ఈ వీడియో ఇక్కడికే ఎండ్ చేస్తున్నా, నాకు ఇంట్రో ఇవ్వాలని లేదు, ఎండింగ్ కూడా చేయాలి. మాట్లాడుకుంటుంటే నా బాధలు ఇంకెక్కువ వస్తే నేను మాట్లాడుతూనే ఉంటా, అది గడుస్తూనే ఉంటుంది. సో ఇది ఆ ఈడికే ఆపేసి ఆయనకి ఇంకా ఫోన్ చేస్తున్నా కూడా ట్రై చేస్తున్నా, అసలు ఫోన్ అయితే కలుస్తలేదు. ఆయన వచ్చిన తర్వాతనే ముచ్చట చెప్పాలి, ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. 2 days అయింది ఆల్మోస్ట్. పరిస్థితుల్లో వీడియో పెడతా, ఏమన్నారు అండ్ ఓనర్ నాతో ఎట్లా మాట్లాడిండు, అసలు ఏమైంది మొత్తం చెప్పి వీడియో పెడతా. అప్పుడు ఆయన రియాక్షన్ ఏమొస్తుందో మీరు చూడుర్రి. దాని తర్వాత నాకు మంచి ఆమె ఒర్రుపోతుంది, ఏడుస్తుంది, నవ్వుతుంది, ఇవన్నీ అవార్డ్స్ ఇచ్చినా నేను హ్యాపీగా తీసుకుంటా. ఓకే, సో ఈ వీడియో ఈడికే ఎండ్ చేసేస్తున్నా గైస్.